పత్తి చేనుకి అయితే మందు వేద్దామని చెప్పి అయితే నేను మామయ్య అత్తమ్మ కలిసి ట్రాక్టర్లో మందు బస్తాలు వేసుకొని మా చిలకలకైతే పోతున్నాం. మందు వేద్దామని చెప్పి రాత్రి వాన పడ్డది, మందు వేద్దామని అయితే పోతున్నాం. ఇంకా కొంచెమే వేస్తున్నాం మందు, కానీ ఇంకా కొంచెమైనా మేము మందు బస్తాలు అన్నీ అని చెప్పేసి ట్రాక్టర్లో వెళ్తున్నాం మా చిలకలకైతే. ఇప్పుడైతే మా చెలికి వచ్చేసింది. మా చెలికి రోడ్ పక్కకే ఉంటుంది, ఇంకా అక్కడ ఆపి మందు బస్సులు అయితే దింపుతుండు మామయ్య. ఆ బాబాయ్ అయితే ఇంకా మా చెలిక దగ్గర వేసి వస్తుండు. ఇంకా అత్తమ్మ కూడా ఇంకా షర్ట్ వేసుకుంటుంది. మందు బస్తాలు దింపుతున్నాం. 2 మందు బస్తాలే, సగం సగం బస్తాలే, మొత్తం ఇంకా సీల్ తీసిన ఉంటే తీసుకొస్తున్నాం. సీల్ తీసిన కాడికి వేసుకుపోదామని చెప్పి అయితే మందు ఎన్నికైతే వచ్చినాం. ఇప్పుడు మామయ్య అయితే మందు కలపని కానీ ఒక పట్టాలు అయితే మందు పోస్తుండు. ఆ పట్ట తెల్లగానే ఉంది, మందు తెల్లగానే ఉంది. మీకు సరిగా క్లారిటీగా అంతా తెల్లగా కనిపిస్తుండొచ్చు. ఇంకా 2, ఒకటి యూరియా, ఒకటి అడుగు మందు. ఆ అడుగు మందు పేరు ఏదో ఉండే, కానీ యూరియా మందు అడుగు మందు అంట. ఆ 2 కలిపి వేయాలని చెప్పేసి మామయ్య అయితే కలుపుతుండు. ఇప్పుడు కొంచెం కలిపిన మందు ఉండే ఒక బస్తాల, అది ఇంకా అత్తమ్మ ఒక పక్కన వేస్తుంది. మొత్తం తెల్లగా పట్ట అది తెల్లగా ఉండి మీకు మందు సరిగా కనిపించట్లేదు. ఇంకా అక్కడ అత్తమ్మ కలిపిన మందు ఉంటే వేస్తుంది. యూరియా అది కలిపేయాలని చెప్పేసి కలిపేస్తున్నాం. కలిపేయాలి. ఇప్పుడు చేను పెద్ద కానీ వేయాలి, కానీ ఇప్పుడు వేయాలి, కానీ ఇప్పుడు వేయలేదు. చేను లోతు అయింది, ఆనవరకు అంత ముద్దురు అయింది. ఇప్పుడు 4 బట్టలు, ఇప్పుడు 2 బట్టలు వేసుకున్నాం. అంతే కానీ చేను ముదురు పేరు అయిందని వేస్తలేము. ఇప్పుడు కళ్ళు వేస్తే చేను ఎక్కడ 2 బట్టలు వేయాలి. ఇంక ఈ చేను పెద్దగా అయిపోయిందని పెద్దవి కాకుండా ఇంకా బుడ్డ ఉన్న దాంట్లోకి వేస్తున్నాం. మిగిలిన బట్టలు అది ఆఫీస్కి తీసుకురండి. ఇంకా సీల్ తీసినవి కొన్ని ఉంటే ఇంకా దాంట్లో కట్టుకు చిన్న చెట్లకి వేసుకోపోదామని ఈరోజు అయితే మేము అదే మందు వేయడానికైనా అయితే వచ్చినాం. నేను అత్తమ్మ మామయ్య వచ్చినాం. మామయ్య ఇప్పుడు మందు కలుపుతుంటే, కలిపిన మందు ఉంటే ఆడ అత్తమ్మ చిన్న చిన్న చెట్లకి వేస్తుంది. ఇంక ఇవి మరీ పెద్దగా అయిపోయినాయి అని చెప్పి ఇంకా దీంట్లోకి వేస్తలేము. నిన్నమన్నా వేద్దామంటే వాన లేకుండా, వాన పడ్డప్పటికేమో చెట్లేమో పెద్దగా అయినాయి. ఇంకా చిన్న చిన్న చెట్లకి వేద్దామని చెప్పి కొన్ని చిన్నగా ఉన్నాయి అక్కడ దిక్కు, అందుకోసం సగం బస్తాలను తీసుకొని వచ్చి ఈరోజు కలిపి వేస్తున్నాం. యూరియా అడుగు మందు 2 కలిపి వేయాలని. ఈ చెట్లేమో చిన్న చిన్నగా ఉన్నాయి, అందుకే దీంట్లోకి వేస్తున్నాం. ఇక్కడ ఒక పక్కన అంతా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకో ఇక్కడ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. ఈ పెద్ద చేనుకి ఏం వేస్తలేదు, పెద్దగా ఉన్న దాంట్లోకి. ఏదన్నా ఇక్కడ చిన్నగా ఉన్న దాంట్లోకి వేద్దామని ఇంకా సగం మిగిలిపోయిన బస్తాలు ఉంటే అవి తీసుకొచ్చాం. ఇప్పుడు చిన్న చేనుకి వేయాలి. కదా 2 సార్లు వేసే పని కానీ ఒకటేసారి వేస్తున్నాం. ఎందుకంటే జవ పోసినాం కాబట్టి అక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది. ఇక్కడ 2 బస్తాలు మిగిలితే కుల్లా చేసినాం మందు ఇరిగా డిఎఫ్ కలిపితే అట్లా కరిగిపోతుందని ఈరోజు వాన పడ్డది. రాత్రి వేస్తున్నాం ఈ మందు 2 బస్తాలు. కూలీలు అయితే కూలీలు అవుతుందని మేము, మా కోడలు, మా 2 ముగ్గురు వేస్తాం. పెద్దగా ఉందని అక్కడ వేస్తలేము. పెద్దగా ఉంది, ఆయన ఆకలి మీద పడుతుంది. ఇది ఇక్కడ అంతా ఈ నుంచి ఆడ దగ్గర చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంక ఇక్కడ చిన్నగా ఉంది. ఈ చిన్న సాల వరకు వేస్తున్నాం మందు. ఇంకా సగం బస్తాలు ఉండే మందు బస్తాలు, ఇంకా అట్లనే వేస్ట్ అయితే కరిగిపోతాయి కూడా అని చెప్పేసి ఇంకా చిన్నగా ఉన్న చేనుకి వేద్దామని చిన్నగా ఉన్న చేనుకి అయితే వేస్తున్నాం. ఇంక ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా దాంట్లోకి పోనీకనే రావట్లేదు, మందు వేసినా మొత్తం ఆకుల మీదనే పడుతుంది. ఇక్కడ ఏం వేయట్లే. ఇంతకు ముందుకే వేసేది ఉండే కానీ అప్పుడు వాన లేక వేయలేదు. ఇప్పుడు వాన పడ్డది వేద్దామంటే వాళ్ళకి పోయి వచ్చేటట్లేదు.
ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్న దాంట్లోకి వేసుకోబోతున్నాం. ఇంకొక్కడ మామయ్య వేస్తుంటా. ఇదంతా వేద్దామేమో అనుకొని కూలర్ని కూడా పిలిచినాం, కానీ ఇంకా ఇంత పెద్దగా అయిందానికి వేయరాదని చెప్పి ఇంకా మళ్ళీ అలా వద్దని చెప్పేసి మేము ముగ్గురమే వచ్చినాం. ఒకటే దగ్గర చూడండి ఎన్ని చెట్లు చచ్చిపోయినాయో. ఈ 3 సార్లు కొంచెం వరకు ఒక్కొక్క సార్లు 10 చెట్లు అని చనిపోయినాయి.